పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ శిలువ యాత్రలో మీ పరిశుద్ధ లేఖనమును ధ్యానము చేసే అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన. మీ లేఖనముల ద్వారా అనుదినము మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఏ రీతిగా చేయాలో మీ భక్తుల ప్రార్థనల ద్వారా మాకు అనేకమైనటువంటి సత్యాలు తెలియజేశారు. ప్రభా, సాయంకాలపు ధ్యానము ప్రభా జ్ఞాపకం చేసుకునండి, మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అంగీకరించబడేటువంటి ప్రార్థన మేము చేయటానికి సహాయం చేయండి. ఏదైనా సేవకుని మిస్సులు వచ్చి వాటిని వరకు పరచండి, నన్ను బలపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని విడలారా, దేవుని సంగమం, సాయంకాల సమయంలో 27వ శిలువ ధ్యానములో మనమందరము పాల్గొంది దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన మంచి అవకాశమును బట్టి ఆ దేవత దేవునికి నేను వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. గత రాత్రి సంఘ ప్రార్థన, సంఘము ప్రార్థించగా జరిగినటువంటి గొప్ప విడుదల కార్యక్రమాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. పేతురు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. సంఘము యొక్క ప్రార్థన ద్వారా జరిగినటువంటి అద్భుతాన్ని మనము ధ్యానం చేశాం. రాత్రికాల సమయంలో తిరస్కరించబడినటువంటి ప్రార్థన, దేవుడు అన్ని ప్రార్థనలు మరి అంగీకరిస్తాడా, కొన్ని తిరస్కరిస్తాడా? దేవుని యొక్క వాక్యములో కొన్ని ప్రార్థనలను దేవుడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను కొన్ని రిఫరెన్స్లు ఇవ్వటం జరిగింది. లోకాసు వార్తలో దానికి చివరిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వరకు ఉన్నటువంటి వచనాలు అదొక రిఫరెన్స్ ఇచ్చాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వరకు ఉన్నటువంటి వచనాల్లో దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవాలి అంటే ఏమి చేయాలి? హౌ టు రిసీవ్ ద విజ్డమ్ యు నీడ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని వద్ద నుండి జ్ఞానము పొందుకోవాలి. శోధనలు, హింసలు, శ్రమలు అనేటువంటివి క్రైస్తవ జీవితానికి సర్వసాధారణమైనటువంటి విషయం. ఇట్స్ వెరీ కామన్ టు ఫేస్ టెంప్టేషన్స్, ప్రాబ్లమ్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో శోధన రాకపోతే ఆశ్చర్యపడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. వాక్యం స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు క్రైస్తవుడమైనందుకు శ్రమ లేదు అంటే భక్తిలో ఏదో తేడా ఉందని మనం గమనించుకోవాలి. యాకోబు
మరి యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఆయన శ్రమలో ఉన్నటువంటి తన సహోదరులకు ఆయా ప్రాంతాల్లో చెదరగొట్టబడినటువంటి వారికి మరి వ్రాస్తూ, శ్రమలు అనేటువంటివి ఉంటాయి. ఆ శ్రమలో పడినప్పుడు అది మహానందం అని ఎంచండి అంటాడు. 2-3 వచనాల్లో మనం చూస్తే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకునుడి. ఎందువల్లంటే ఈ శ్రమలు అనేటువంటివి మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తున్నాయి అన్నమాట. పరిపూర్ణతలోనికి మరి మనము తీసుకొని రాబడుతున్నాం. ఓర్పుతో ఈ యొక్క శ్రమలను ఎదుర్కొనండి అని చెప్పాడు. చెప్పిన తరువాత ఈ 5వ వచనం నుండి మరి మనం చూస్తే, ఈ శ్రమలలో జయము పొందుకోవటానికి మీకు జ్ఞానము కావాలి అంట. శోధనలు తట్టుకొని నిలబడాలి అంటే దైవ జ్ఞానము కావాలి. ఈ జ్ఞానము అనేటువంటిది మరి శోధన నుండి మనకు విడుదల ఇస్తున్నది. ఆ శోధన తట్టుకునేటువంటి శక్తిని కూడా మనకి ఇస్తున్నది. దైవ జ్ఞానం కావాలి అనేటువంటి విషయము శోధన వచ్చే వరకు కూడా దాన్ని గుర్తించం. ఒకసారి దాని అవసరత మనకు తెలియదు. ఏదైనా సమస్య వచ్చేటప్పటికే, అరే నేను కూడా చదువుకుంటే బాగుండేది, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఒకసారి. అట్లానే ఈ శోధనలు వచ్చినప్పుడు దాని నుండి బయటపడటానికి నాకు కూడా కొంచెం దైవ జ్ఞానం ఉంటే బాగుండేది, దాన్ని సంపాదించుకుని ఉంటే బాగుండేది, భక్తి సంపాదించుకుంటే బాగుండేది అనిపిస్తాను మనకి. ఇక్కడ జ్ఞానము అనేటువంటి పదము ఒక ప్రత్యేకమైనటువంటి పదం. 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, విజ్డమ్, నాలెడ్జ్. ఇక్కడ విజ్డమ్ అనేటువంటి పదం వాడాడు యాకోబు. ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల. ఈ విజ్డమ్ అనేటువంటిది, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం, విజ్డమ్ అంటే తెలిసిన దానిని అమల్లోకి తీసుకురావడం, ఉపయోగించడం అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ నాలెడ్జ్. దేవుని వాక్యం అనేటువంటిది నాలెడ్జ్ కాదు. విజ్డమ్ అంటే తెలుసుకుని దానిని ఉపయోగించడం అన్నమాట. అదే నిజమైనటువంటి జ్ఞానం, స్పెషల్గా దైవ జ్ఞానము. సో ఈ శ్రమలలో, హింసలలో క్రైస్తవులకు ఏమి అవసరమైనదంటే దేవుని జ్ఞానము, విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ పదము అడుగవలెను అనే ఉన్న చూసారా, పొదవుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. ఈ అడుగుట అనేటువంటి పదము ఇది బెగ్గింగ్. మన బయటికి వెళ్తే బెగ్గర్స్ మనం చూస్తాం, దానికి సంబంధించినటువంటి పదము ఇది. అంటే దేవుడి దగ్గరికి వచ్చాడు బెగ్గర్లాగా రావాలని కాదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు సిగ్గుపడకుండా అడగాలి. దాని అర్థం ఏమిటంటే వితౌట్ ఎనీ షై. ఒక వ్యక్తి భిక్షం అడుకుంటున్నాడు అంటే సిగ్గుపడితే భిక్షం ఎత్తుకోలేడు, అడగలేడు. అట్లానే దేవుని వద్దకు వచ్చినప్పుడు సిగ్గుపడటానికి వీల్లేదు. అరే దేవుడు ఏమైనా అనుకుంటాడు, ఈ కనీసం ఈ మాత్రం తెలీదా, ఈ మాత్రం జ్ఞానం లేదు అనుకుంటాడా అనేటువంటి భావనతో అడగకూడదు. దేవుడు నీకు తెలియనప్పుడు సిగ్గుపడకుండా అడగటమే, తప్పేం లేదు అందులో. తగ్గింపుతో అడగాలి, చాలా తగ్గిపోవాలి. నీకు అవసరమైంది నువ్వు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలండి, చాలా తగ్గింపు ఉండాలి. అతిశయాలతో లేకపోతే గర్వించి ఉన్న విధానాలతో దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఎందుకు ఇవ్వన్నట్టు డిమాండ్ చేసుకుంటూ రావడానికి అది కుదరదు. తగ్గింపుతో రావాలి. భిక్షం అడుక్కునే వాళ్ళు కూడా సరైన విధానంలో అడగకపోతే ఏమంటాం మనం, అడిగే విధానం అదేనా అంటాం. అంతేనా? అడిగే విధానాలు అడిగితే మేము ఇస్తాం అంతే తప్ప ఏదో ర్యాష్గా వచ్చేసి అయ్యో అన్నట్టు అయితే నేను ఎందుకు ఇస్తాను ఇవ్వనా.
దేవుని వద్దకు వచ్చినప్పుడు ప్రార్థన ఎటువంటిది? సిగ్గుపడకుండా అడగాలి, అడిగే విధానంలో తగ్గింపుతో అడగాలి. ప్రాముఖ్యం ఏంటంటే మన గోల్ ఏమిటంటే మన అవసరత తీర్చబడాలి, అది ముఖ్యం. నువ్వు సిగ్గుపడ్డావా లేకపోతే తగ్గించుకున్నావా లేకపోతే కాళ్ళు పట్టుకున్నా అది ముఖ్యం కాదు. ముందు నీ అవసరత తీర్చబడాలి, అది ముఖ్యం అన్నమాట. ఎవడు చూడకుండా ఒకరి కాళ్ళ మీద పడినా మన పని జరగాలి ముందు, అది చాలా నేర్చుకోవాలి. అహానికి పోయి లెక్కలేని దానానికి పోతే మనకి ఏమీ దొరకదు. లోకంలో కూడా ఎవరి దగ్గరికి అన్నది సంపాదించుకోవాలంటే తగ్గింపుతో అడిగితే ఏమైనా ఇస్తారు. తగ్గింపు లేకుండా నువ్వు వెళితే యు కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. సో దేవుని వద్ద అడుగుట, దేవుని అడుగా వలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడు. ఆయన ఎవరిని గద్దింపక, అంటే ఇందాక చెప్పినట్లు ఆయన కోపగించుకోడు. కనీసం ఈ జ్ఞానం లేదా, నీకు ఈ మాత్రం నాలెడ్జ్ లేదా అని కోపగించుకోడు. ఈ విల్ ఎంకరేజ్, ప్రోత్సహించేటువంటి దేవుడు. ఎవరిని గద్దింపక అంటే అందరినీ లక్ష్యం ఉంచేటువంటి దేవుడు, ఎవరిని అలక్ష్యమో చేయడు, ధారాళముగా ఇస్తాడు. అందరికి ధారాళముగా దయచేయి వాడి జ్ఞానము అనేటువంటిది ధారాళముగా ఇస్తానంటాడు అనమాట. ఏమి దాచుకోకుండా కొంచెమే ఇచ్చేటువంటి దేవుడు కాదు, మొత్తం ఇస్తాడు అనమాట. అయితే ప్రార్థన ఎట్లా చేయాలి, ఎట్లా అడగాలి అనేటువంటిది 6వ వచనములో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సో ప్రార్థన చేసే సమయంలో మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మన ప్రార్థనలు తిరస్కరించబడుతున్నాయి అంటే విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తాం, అవిశ్వాసముతో ప్రార్థన చేస్తాం. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు ఆచార ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనకు అవసరమైనటువంటిది ఏమిటంటే విశ్వాసము. సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దీన్ని దేంతో పోల్చాడంటే, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సముద్ర తరంగముతో పోల్చాడు అనమాట. వేవ్స్, ఈ తరంగాలు అనేటువంటివి అస్తమానం వస్తూ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళితే అలలు వస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయంటే గాలి బాగా వచ్చినప్పుడు బాగా పైకి లేస్తాయి అన్నమాట తరంగాలు. గాలి తగ్గిపోగానే ఏమవుతుందంటే ఒకేసారి పడిపోతాను. అట్లా విశ్వాస జీవితంలో సరైనటువంటి విశ్వాసము లేనటువంటి వాడు ఒక్కసారి ఆ విశ్వాసం ఎట్లా ఉంటుందంటే ఆ పీక్స్లోకి వెళ్ళిపోద్ది. విశ్వాసం చాలా ఉన్నతమైన భక్తిలోకి వెళ్ళిపోద్ది ఒకసారి జీవితం. అసలు ఆపలేము ఆ భక్తి. చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా బైబిల్ చదువుతూ ఉంటాం, ఎక్కువ ధ్యానంలో చాలా టాప్లోకి వెళ్ళదు భక్తి ఒకసారి. అదేమవుతుందంటే సరైనటువంటి గాలి లేని పరిస్థితి, అంటే గాలి తగ్గిపోగానే ఏదో గాలి కొట్టినట్టు ఉబ్బిపోవటం విశ్వాస జీవితంలో. గాలి లేకపోగానే ఒకేసారి కింద పడినట్టు అయిపోతారు, కృంగిపోతారు సమస్య వచ్చినప్పుడు. అంటే పడతాలు లేస్తూ ఉంటుంది భక్తి, నిలకడగా ఉండదు అనమాట. ఒక తరంగం ఎట్లా పడతాలు లేస్తూ ఉంటుందో, ఒక రోజేమో పూర్తి భక్తి, ఇంకో రోజేమో పూర్తి రక్తి అన్నట్టు లోక సంబంధమైన జీవితం అన్నట్టు ఉంటుంది అన్నమాట ఒకసారి. అది వద్దు అన్నాడు అన్నమాట. అది ద్విమనస్కుడు అన్నాడు. వాళ్ళు ఏమన్నాడండి 8వ వచనం 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై డబుల్ మైండెడ్ మ్యాన్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ హిజ్ వేస్. డబుల్ మైండెడ్నెస్, కొంచెంసేపు లోకము, కొంచెంసేపు దేవుడు, కొంచెంసేపు భక్తి, తీవ్రమైన భక్తి, కొంచెంసేపు అస్సలు భక్తి లేకపోవడం అన్నమాట. ఇటువంటి వ్యక్తి సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు.
సో విశ్వాసము అనేటువంటిది స్థిరముగా ఉండాలి. ప్రార్థించినప్పుడు కూడా విశ్వాసముతో, స్థిరమైనటువంటి విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి. దేవుని వద్ద నుండి నీవు సమాధానం పొందుకోవాలంటే ఇది అవసరము. సో మొదటిది, ప్రార్థనలు ఎందుకు తిరస్కరించబడుతున్నాయి, ఎందుకు మనం ప్రభు వలన పొందుకోలేకపోతున్నామంటే విశ్వాసంలో స్థిరత్వము లేదు. ఒకరోజు భక్తి, ఇంకో రోజు అవిశ్వాసం, ఒకరోజు విశ్వాసం, ఇంకో రోజు అవిశ్వాసం, అట్లా షేక్ అవుతుంటుంది అన్నమాట భక్తి. స్థిరమైన విశ్వాసం లేదు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏమైనా దొరుకునంటే ఏది దొరకదు నీకు అనమాట. ఏ ప్రార్థన చేసి నువ్వు అవిశ్వాసంతో చేస్తున్నావు కాబట్టి అసలేమి ఆ ప్రార్థనకు సమాధానమే దొరకదు. రెండవ రిఫరెన్స్ యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయంలో ఈ మొదటి వచనాల్లో మరి మన 5 వచనాలు కనీసం మరి మనం చూస్తే 3 వచనాలు ఇక్కడ కూడా మరి మీకు ఏమీ దొరకటలేదు అనే విషయాన్ని 3వ వచనంలో చూస్తాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదంటే మీకు అసలు ప్రార్థనకు అసలు ఆన్సర్ అసలు ఏమీ రావట్లేదు అన్నమాట. ఇదొక రకమైనటువంటి తిరస్కరణ ప్రార్థన. ఈ మొదటి వచనం చూస్తే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. క్రైస్తవ సమాజంలో కలహాలు, కాజెస్ ఫర్ డివిజన్స్, ఎందుకు విభేదాలు వస్తూ ఉన్నాయి, కలహాలు వస్తూ ఉన్నాయి. వార్స్ అండ్ ఫైటింగ్స్ అంటాడు. యుద్ధాలు, కొట్టుకోటాలు, యుద్ధాలు పోరాటాలు అన్నాడంటే ఇవి చాలా తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయినాయి అన్నమాట. సమస్యలు, తీవ్రమైనటువంటి పదాలు ఏది, యుద్ధము, పోరాటం అనేది. కోల్డ్ వార్స్ అయిపోతాయి, లేకపోతే ఆ మాటలు ఈ మాటలు అయిపోతే చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే కొట్టేసుకుంటారు ఇంకా అంతే. అది చర్చ్ అని ఉండదు, లేకపోతే ఇది దేవుని ప్రాంగణం అని ఉండదు. చాలా చూస్తున్నాం చర్చెస్లో. ఈ కూడా చర్చిలోనే కొట్టుకున్న వాళ్ళు చాలా మంది వస్తాం, వీడియోస్ చాలా వస్తుంటాయి మనకి. అక్కడికి వెళ్ళిపోతాయి చివరికి. అసలు ఎందువల్ల వచ్చింది అనేటువంటిది ఇక్కడ మీ శరీర అవయవాల ద్వారా జరిగేటువంటి పాపము అట. మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఈ శరీరము అనేటువంటిది చాలా ఆశలు కలిగినటువంటి శరీరముగా మరి మనం చూస్తాం. శరీర అవయవాలు చాలా కోరికలు మరి కలిగి ఉంటాయి. హృదయములో అనేకమైనటువంటి కోరికలు మరి ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు వాటిని నెరవేర్చుకోవటానికి చాలా రకాలుగా మనిషి ప్రయత్నము చేస్తూ ఉంటాడు, శరీరాన్ని సంతోషపెట్టుకోవటానికి. కాబట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో ఎంతకైనా తెగిస్తున్నాడు. దీన్ని కంట్రోల్ చేయలేక దీన్ని సంతోషపరచడానికి శరీరాన్ని ఎంతకైనా యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. నేనే గెలవాలి, నేనే సంతోషపడాలి అనేటువంటి విధానంలో మనుషులు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే నరహత్య చేయుదురు అంటే హత్య చేయటానికి కూడా వెనుకాడరు అన్నమాట. ఏంటంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి. పిల్లలు చూస్తున్నాం కదా, పేపర్లో వింటున్నాం, సెల్ ఫోన్ ఇవ్వలేదని ఏం చేశాడండి, గేమ్ ఆడుతున్నప్పుడు లాక్కుందని వాళ్ళ అమ్మనే చంపేసాడు కదా. అటువంటి పరిస్థితులు అన్నమాట. చిన్ని కారణాలు, తల్లిదండ్రులు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల మీదకి వెళ్ళేటువంటి పిల్లలను మరి గమనిస్తూ హత్య చేయుదురు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు
అంటే దురాశ అన్నమాట. బాగా సంపాదించాలనేటువంటి ఒక దురాశ. కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని అడుగనందున మీకేమియో దొరకదు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు సంపాదించుకోవటానికి ఏం చేస్తున్నారు? దేవుడిని అడగట్లా. మీరు ఏం చేస్తున్నారు? సొంత ప్రయత్నాలు, దెబ్బలాడి సంపాదించుకోవడం, కుట్టుకుని సంపాదించుకోవడం. అది ఎప్పట్లా వాక్యం. మీదకి వెళ్ళి కొట్టేసి వాళ్ళ దగ్గర ఉండేది లాగేసుకోమని చెప్పట్ల వాక్యం. అంతే కదా. బలహీనుడు ఉంటే బలవంతుడు ఏం చేస్తాడు? కొట్టేసి లాగేసుకుంటాడు. అంతే. సమాజం అటువంటిది. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారు. పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ మీదకి వెళ్ళిపోయి తోసేసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించినంత లాక్కి వెళ్ళిపోతున్నారు. అది ఎంత అన్యాయం కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేసి సంపాదించుకోమంటున్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడంటే, మీలో మీరు దేవుని అడగనందున. మీరు ఎట్లా సంపాదించుకోవాలో అట్లా సంపాదించుకోవట్లా. మీరు ఒక తరంలో వాళ్ళు కష్టపడి సంపాదిస్తే నువ్వు దాన్ని అన్యాయంగా దాన్ని అనుభవించడానికి నువ్వు ప్రయత్నమో చేస్తున్నావు. నీ తరంలో నువ్వు సంపాదించాలి. నువ్వు చేసేది నువ్వు చేయాలి. వాళ్ళ కష్టార్జితం అంతా దోచుకునేటువంటి తరాన్ని ఈ రోజున మరి మనం చూస్తున్నాం. పోట్లాడి సంపాదించుకోవడం, యుద్ధం చేసి సంపాదించుకోవడం, హత్య చేసి సంపాదించుకోవడం. ఆస్తులు ఏంటంటే ఈ రోజున ఆస్తుల కోసం ఏం చేస్తున్నారు? చంపేస్తారు. అంతే. అన్నదమ్ములను లేదు, తల్లిదండ్రులు లేదు, ఏమి లేదు. వాళ్ళు చంపేస్తే ఆస్తి నాకు వస్తుంది. అంతే. హత్య చేసి ప్రాంతం చేసి సంపాదించుకోవడం కాదు. ఏంటంటే హత్య చేసి సంపాదించుకోవడం, ప్రాంతం చేసి సంపాదించుకోవడం కాదు, పోట్లాడి సంపాదించుకోవడం, కష్టపడి సంపాదించడం కాదు, ప్రార్థన చేసి సంపాదించడం, యుద్ధం చేసి సంపాదించడం. ఇవన్నీ తరతరాలుగా దేవుడు చూశాడు. యుద్ధాలు చేసి వాళ్ళందరినీ ఓడించేసి వాళ్ళ సంపాదన అంతా దోచుకొచ్చేటువంటి ఒక కల్చర్ హిస్టరీలో చూస్తాం. కానీ దేవుడు మనకు నేర్పేది ఏంటంటే, నువ్వు పక్క దేశానికి వెళ్ళి వాడిని చంపేసి వాడు సంపాదించుకున్నాయని లోకంలోని అది కాదు చెప్పేది. ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇది చేతకాని వాళ్ళు చేసే పని కాదు. సమాజానికి అట్లా కనిపించవచ్చు. ఈ చేతకాని వాడు అండి చేసేది ప్రార్థన చేసి సంపాదించి నవ్వుతారు. ప్రార్థన చేసి వెళ్ళబోతే మీకు కష్టపడాలి, లేకపోతే దెబ్బలాడాలి, యుద్ధం చేస్తేనే మీకు రావు కదా అంటారు. కానీ ఇది చేతకాని తన కాదు. ఇది దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. సో ఈ వాక్యము చాలా అద్భుతమైన వాక్యం. దేవుని అడగనందున మీకేమియో దొరకలేదు. సో ఇవాళ మనం మన అవసరతలు ఏ రీతిగా తీర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దెబ్బలాటలతో సంపాదించుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాం. వాక్యం స్పష్టంగా చెప్తాను. ఆ మాటలు కాదు, లేదా నేను చెప్పే మాటలు కాదు. గమనించాలి. మనము దేవుని అడిగి సంపాదించుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇవ్వనంటే కదా దేవుడు ఇస్తానన్నటువంటి దేవుడి దగ్గర రాకుండా ఇవ్వనోడి దగ్గరికి వెళ్ళి పోరాడి నాకు అది నీకు ఇది నాకు ఇది అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హింసించి సంపాదించుకోవటము అన్యాయము, అక్రమమైన విధానము, అన్లాఫుల్ వేస్. ఏదైనా సరే కష్టపడి నువ్వే ఒకటి పెట్టేలా ఉండాలి. వాక్యం చెప్తుండే అబ్రహాం ఏమి ఇచ్చాడు వాగ్దానం? నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. ఇంకా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పి నువ్వు అనేక మందికి అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. ఆ స్టేటస్లోకి వెళ్ళాలి. అహాబు, యెజెబెలు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేవాడేమో కదా. నాబోతు ద్రాక్ష తోట ఏం చేశారు? సొంత ప్లాన్స్ వేసి అబద్ధాలు ఆడి దొంగ సాక్ష్యాలు పుట్టించి కదా ఆ భార్య గారికి ఎంత తెలివి వచ్చేసిందో. అతి తెలివి అంటారు చూసారా? ఇదనమాట. ఆ తెలివి కాదు వాక్యం చెప్పేది, న్యాయమైనటువంటి తెలివి. అది భర్తకు లేనిది పుట్టించింది మనసులో. నాబోతును అన్యాయంగా చంపించేస్తున్నాం. అంటే చిన్ని పొలం కోసం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేశారు చూసారా? అసలు ఆఫ్టర్ ఆల్ ద్రాక్ష తోట, మనిషి పోతే తిరిగి వస్తాడా? రాడుగా. సో దేవుని అడుగనందున అహాబు
దేవుని బిడ్డే, ఇజ్రాయెల్ దేశం ఉన్నవాడే. దేవుని అడగల, సొంతగా సంపాదించుకోవడానికి ప్రయత్నము చేశాడు. 3వ వచనంలో ఒకవేళ మీరు అడిగినాను, దేని నిమిత్తం అడుగుతారంట? మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో దొరుకుట లేదు. సో పిల్లరా, ప్రార్థనే లేదు. ప్రార్థన లేకుండా సొంతగా సంపాదించుకోవటానికి కష్టపడిపోయి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. ఒకవేళ ప్రార్థన చేసినా దేన్ని అడుగుతున్నాం అంట మనం? మన భోగముల నిమిత్తము. భోగము అంటే సెన్షువల్ ప్లెజర్స్. ఒకప్పటి ఫిలాసఫీ తత్వం ఏంటంటే, ఎంత బ్రతికినా మనం సంతోషంగా బతకాలి, బ్రతికున్నంతసేపు సంతోషంగా బతకాలి, నవ్వుతూ బతకాలి. ఇదన్నమాట ఆ ఫిలాసఫీ. అదే నాన్న ఏంటండి, బతికినంతసేపు సంతోషంగా ఉండాలి, ఆనందంగా బతకాలి. ఈ లోకం దాటిపోయాక ఏం జరుగుతుందో ఎవడు తెలుసు. ఆనందంగా ఉండండి. అఫ్కోర్స్ వాక్యం కూడా చెప్తుంది ప్రభువులో ఆనందం అది. కానీ ఇది శరీర సంబంధమైనటువంటి ఆనందం. చక్కగా తినండి, తాగండి, ఏది కావాలంటే అది తెచ్చుకుని వండుకోండి, ఏది చూడాలంటే చూడండి, ఏది వినాలంటే అది వినండి. అదొక ఫిలాసఫీ అన్నమాట. సెన్షువల్ ప్లెజర్స్, శరీరాన్ని సంతోషపరచుకోవటము. లోకము యొక్క గురి ఇదే, బాడీలీ డిజైర్స్. శరీరాన్ని సంతోషపరచుకోవటం. ఇక దేవుడు లేడు, లేకపోతే వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. తిన్నావా, పండుకున్నావా, మళ్ళీ తిన్నావా, ఇష్టమైంది తిన్నావా, ఇదే అయిపోయింది బతుకంతా. అది భోగము అన్నాడు. ఏమన్నాడంటే భోగం. బాడీలీ డిజైర్స్ అంటే ఈ లైంగిక సంబంధమైనటువంటి సెక్షువల్ డిజైర్స్. తర్వాత ఫుడ్, యాపిటైట్, ఆకలి తీర్చుకోవటం. ఆకలి తీర్చుకోవటం వేరు, మాంసాలు తినటం వేరు. అది అస్తమానం శరీరాన్ని సంతోషపరచుకోవడం. మత్తు పానీయాలు, తర్వాత మాంసాహారము, ఇదన్నమాట. శరీరం అదే కోరదు ఎప్పుడు కూడా. నీ శరీరాన్ని పడకపోయినా, తిన్నాక బాధపడ్డా మళ్ళీ అదే కోరదు. నీ నాలుక అటువంటిది అనమాట. నోరు చచ్చిపోయిందండి, 40 రోజులు అంత ఉపవాసాలు ఉండేవాళ్ళు తెలుస్తుంది, లేనివాడికి ఏమన్నది. కానీ అందుకే పచ్చడి తింటున్నప్పుడు నోరు చచ్చిపోకూడదు మనకి. తర్వాత వేడి చేస్తుంది, ఎక్కడో దిక్కున వాపు వస్తుంది, అయినా కానీ తినాలి అంతే. అంటే శరీరం యొక్క తత్వము అటువంటిది. విజువల్ ప్లెజర్ అంటే కళ్ళకు ఏదో కన్నా మంచిది చూడగానే నీ కళ్ళకి ఆనందం రావాలన్న, మనసులో ఆనందం పుట్టాలి. అందుకే బైబిల్ తెరిచిన యోబు గ్రంథం వస్తే టక్కన చూడమ్మా, పక్క తిప్పేస్తాం. పొద్దున్నే లేచి బైబిల్ యోబు వచ్చింది అనుకోండి, కళ్ళకు అది కనపడకూడదు మనకి. అరే ఇదేంట్రా బాబు, కష్టాలు కనపడతాయి పొద్దున్నే, అదేదో సెంటిమెంట్ లాగా. మనకు అన్నీ మంచి రావాలి, మంచి మంచి వాగ్దానాలు రావాలి రోజు మంచి. అయినా కానీ ఒకసారి చెడేతో జరుగుతుంది, కీడు. ఎందుకంటే నీ మేలుకు వస్తుంది, దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. వాక్యం అనేది మంచిగా వస్తేనే వింటావా, చెడ్డగా వస్తే వినవా నువ్వు కదా. దురద చెవులు అంటాడు. ఏమంటాడు? జనులు దురద చెవులు గలవారై కల్పన కథల వైపు. అంటే మనకి ఇష్టమైన చెప్తేనే వింటాము. ఒక్కటి ఏదైనా కష్టం కలిగించే దేవుని వాక్యం వచ్చిందా, అబ్బో ఏంటండి వాక్యం, ఇదన్నమాట మన విధానం. ప్రియులారా, చెవులు, కళ్ళు, వీటిని సంతోషపరచాలి ఎప్పుడు కూడా. కళ్ళకేమో అన్నీ మంచిగా కనపడాలి, చెడ్డదేది కనపడకూడదు. లేకపోతే నీకు ఇష్టం లేనిది కనపడకూడదు, నీకు ఇష్టం లేని మనుషులు కూడా ఎదురుపడకూడదు. నీకు పొద్దున్న నీళ్ళు ఎదురొచ్చారేంటారు అనుకుంటే, ఏళ్ళు మొబైల్ చూసామనుకుంటాం, వాళ్ళు మనుషులే. వాళ్ళు నీ గురించి అనుకుంటే ఏమనుకుంటావు నువ్వు? తీసి నీ ముఖం చూసి అనుకుంటే నీవేమైపోతావు నువ్వు? మనుషుల్ని గౌరవించడం నేర్చుకోవాలి మనం. అంటే కళ్ళకి ఇష్టమైన వాళ్ళు అయితేనే చూస్తాం మనం, లేకపోతే కళ్ళ కూడా వేస్తాం, వాళ్ళ మొహం కూడా చూడం మనం. ఇదేంటిది? ఇదేనా క్రైస్తవ విధానం? వినుట. సినిమా పాటలు మీరు ఎవరో వినరన్నా తెలుసు,
అంటే లోకం విషయం చెప్తుంది. మ్యూజిక్ కావాలి, పెద్ద పెద్ద సౌండ్లు, డీజేలని వచ్చినాయి మధ్యన, గుండె మీద కొట్టినట్టు ఉంటుంది అసలు. పెళ్ళిళ్ళకి ఇటు ఊరేగింపులు వెళ్తున్నాయి కదా, మనం ఎక్కడో అక్కడ రోడ్డు మీద ఉంటే ఇక్కడ గుద్దినట్టు ఉంటుంది అసలు. అటువంటి ఆటల దారికి అసలు నేను ఎప్పుడు అలా చచ్చిపోతున్నాయి భయం. నాకు చాలా గుండె వీక్ అయితే మాత్రం చాలా బాగా చచ్చిపోయినాడు కూడా ఉన్నారు డీజేలతో. అసలు క్రైస్తవులు కూడా డీజేలు పెట్టుకుంటారు ఇవాళ, పండగ అంటే చాలు. బాబా ఆ రోజున నిర్గమాకాండ 32 అధ్యాయం చదివే కదా, ఆడుటకును తినుటకును త్రాగుటకును, ఆడుటకు అంటే డ్యాన్స్ లైట్కి లేచారన్నమాట. ఇది కావాలి మనకి. ఇయా క్రైస్తవ విధానం. భోగము అంటే అదా, తినటము తాగటము, మనకి ఇష్టమైనవి చూడటము, ఇష్టమైనవి వినటము. మంచి మాటలు చెప్తే ఇష్టము ఉండదు. వాక్యం చెప్పినా ఇష్టము ఉండదు. 100 రకాలుగా దానికి అర్థాలు చేసి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అది విధానము కాదు. ప్రేమతో అంగీకరించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దాన్ని అంగీకరించి దాన్ని అనుసరిస్తే నీ జీవితానికి ధన్యత, ఆశీర్వాదం. సో శరీర కోరికలు నెరవేర్చుకోవద్దని కాదు, కానీ కొంతవరకే. అతి అనేటువంటిది పాపానికి దారి తీస్తున్నది. ఈ భోగాలు అనేటువంటివి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఆటంకముగా ఉన్నాయి, చాలా ఆటంకంగా ఉంది. సమయం అంతా దీనికోసమే పెడుతున్నాం. శరీరాన్ని సంతోషపరచుకోవటానికి, శరీరాన్ని అలంకరించుకోవటానికి, శరీరాన్ని ఒక ఆకర్షణీయమైనటువంటి విధానంలో తయారు చేసుకోవటానికి సమయం అంతా దీనికి వెళ్ళిపోతే నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు కదా, దేవునికి ఎప్పుడు విజ్ఞాపన చేస్తావు? నువ్వు తయారవటానికే గంట పట్టిందంటే ఆ గంట సేపు కొన్ని కనీసం ఒక అరగంటన్న ప్రార్థన చేసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యము వస్తుంది కదా. సో ఒకవేళ మీరు అడిగినను దేవుడి దగ్గరికి కూడా వచ్చి మీ భోగముల నిమిత్తము అడుగుదురు. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియో దొరుకుట లేదు. సో అడిగినప్పుడు ఆయన చిత్తానుసారముగా మనము అడగాలి. ఆయన చిత్తానుసారముగా అడగటం మనము నేర్చుకోవాలి. తర్వాత వచ్చిన ఇంకోటి కీర్తన 66:10. తిరస్కరించబడిన ప్రార్థనలు ఇవ్వడం మన ధ్యానం. వై అవర్ ప్రేయర్స్ ఆర్ రిజెక్టెడ్. కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తారు. నువ్వు రాయాల్సిన విధానంలో రాయకపోతే రిజెక్ట్ అయిపోతావు అంతే. చేయాల్సిన విధానంలో ప్రార్థన చేయకపోతే రిజెక్టెడ్. యువర్ ప్రేయర్ ఈజ్ రిజెక్టెడ్, దట్స్ ఆల్. నో ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినక. అది నాకే తెలిసిపోయింది. నీకు దేవుడు వచ్చి నువ్వు పాపం చేసాక నీ మాట విన్నాను ఏం చెప్పడే కాదు, తెలిసిపోతుంది. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు భక్తుని యొక్క అనుభవం ఇది. నేను పాపము చేయలేదు కాబట్టి నిశ్చయముగా దేవుడు నా మనం అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. ఒకవేళ నేను పాపం చేస్తుండి ప్రార్థన చేసుకుంటే నేను తిరస్కరించబడి ఉండేవాడిని. హృదయ శుద్ధితో నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధంగా నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. సో ప్రియులారా, హృదయములో అంటే హృదయ శుద్ధి అనేది చాలా అవసరం. ప్రార్థన చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ క్లీన్ హార్ట్. శుద్ధమైనటువంటి హృదయము చాలా అవసరం ప్రార్థన చేయటానికి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో శుద్ధి లేకుండా మనము ప్రార్థన చేస్తే అది అంగీకరించబడదు. దేవుని క్షమాపణ అడగాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రభువా నేను ఫలానా పాపం చేశాను, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అన్నప్పుడు దేవుడు క్షమించి నీ ప్రార్థన దేవుడు
అంగీకరించేటువంటి వాడుగా మరి ఆయన ఉంచుకున్నాడు. సో దేవుడు కోరుకునేటువంటి దేవుడు 24వ కీర్తనలో 3-4 వచనాల్లో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండు వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షణ దేవుని నీతిమత్వము. సో శుద్ధ హృదయముతో ప్రార్థన మనం చేస్తే దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. తర్వాత 4వ వచనం, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక రకమైనటువంటి తిరస్కరించబడేటువంటి ప్రార్థన. సామెతలు 15, సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రుల మొర, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పూర్ పీపుల్, downtrodden people. We have to respond to the needs of the poor and the vulnerable. సమాజంలో భేదాలు ఉండక మానరని చెప్పాడు దేవుడు, వాక్యంలో సెలవిస్తుంది. అందరూ ధనవంతులు అయిపోవచ్చు కదా, దేవుడు అలా పుట్టించవచ్చు కదా, ఆ దేవుని చిత్తం కాదు. భేదలు ధనికులు, ఎందుకంటే ధనికుడు వచ్చి భేదవాడికి కొంతైనా సహాయము చెయ్యాలి. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద పూర్. నువ్వు ఒకవేళ భేద వ్యక్తిని ఇగ్నోర్ చేయటం అంటే అతడు వచ్చి నీకు మొర్ర పెట్టుకుని ఏమైనా సహాయం చేయమని అడిగినప్పుడు నువ్వు అతన్ని పక్కకు తోసేస్తే ఆ మొర్ర నీవు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు. అంటే దేవుడు నీ మొర్ర ఆలకించడు. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇందులో మరి మనం చూస్తాం. క్రైస్తత్వము అంటే సెల్ఫ్ డెవలప్మెంట్. బాగా మనం ప్రార్థన చేసుకుని మనం ధనవంతులు అయిపోవటం కాదు క్రైస్తత్వం. పక్కవాడిని కూడా పట్టించుకోవాలి, అది క్రైస్తత్వం. ముఖ్యంగా పేదల మొరను ఆలకించాలి. అంటే నువ్వే దేవుడు. ఎవరికి? పేదవాడికి. ఎవరండి? ధనవంతుడే దేవుడి కింద లెక్క, ఉన్నవాడే దేవుడి కింద లెక్క. ఆడు దేవుడి దగ్గరికి వెళ్తున్నా, దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు? నీ దగ్గరికి పంపిస్తున్నాడు, ధనవంతుల దగ్గర పంపిస్తున్నాడు అనమాట. మొర పెడుతున్నాడు నీకు. అంటే సెమీ గాడ్స్ అని చెప్పాం కదా, న్యాయాధిపతి ఒక దేవుడు అని చెప్పాం కదా, గురువే దైవము, తల్లిదండ్రులే దైవము. ఇట్లా పేదలు వచ్చి అడిగినప్పుడు కొంత సహాయమో చెయ్యాలి. వీ హ్యావ్ టు రెస్పాండ్. ఒకవేళ అట్లా చేయకపోతే దేవుడు నీ మొర వినడు. సో ఇవన్నీ కూడా ప్రేయర్ పాయింట్స్. నేను ఏదో గంట సేపు ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాను, అది కాదు. ఇక్కడ ఇది చేసావా లేదా, ఇది కూడా నీకు మైండ్లోకి రావాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికన్నా కనీసం చిన్న సహాయం నేను చేశాను, పేదలకు సహాయమో చేశాను. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చూస్తా. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పుని మించి అతిశయపడను. నువ్వు కనికరం చూపించకపోతే నీకు కనికరం లేనటువంటి తీర్పు అనేటువంటిది సిద్ధముగా ఉన్నది. ఈ గుడ్ సమరిటన్, మంచి సమరయుడు ఉపవాదములో కూడా ఇదే. నీ పొరుగువాడు ఎవడు అంటే ఆపదలో ఉన్నవాడే నీ పొరుగువాడు, కష్టంలో ఉన్నవాడే నీ పొరుగువాడు. ఎంతో కొంత వాడికి సహాయమో చెయ్యాలి. తర్వాత రిచ్ మెన్ అండ్ లాజరస్,
లాజరు ధనవంతుడు కూడా ఇదే. లాజరు పేద లాజరు. ఆ లాజరుకు అన్నం కూడా తింటాక లేదు, ఒంటి నిండా అనారోగ్యం, తింటాక తినలేదు. ధనవంతుని వాకిట పడి ఉండెను. ఆ మాట అక్కడ లోకాసు సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఎక్కడ పడి ఉన్నాడండి? ధనవంతుని గేటు దగ్గర పడి ఉన్నాడు అనమాట. అంటే గేట్లో నుండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా ఎంక చూసి ఏమైనా సహాయం చేస్తాడేమో అని గేటు దగ్గర పడి ఉన్నాడు. ఇప్పుడు ఏ టెంపుల్ అయినా సరే టెంపుల్ గేట్ దగ్గర ఎవరు ఉంటారు? ఇటువంటి వాళ్ళు ఉంటారంట. ఆ రోజు ధనవంతుల ఇళ్ళ దగ్గర ఇలా పేదోళ్ళు గుమ్మాల దగ్గర పడి ఉండేవాళ్ళు అంట, ఎంతో కొంత హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. కానీ ధనవంతుడు యొక్క సహాయం పొందుకోలేకపోయాడు. ఎవరు? లాజరు. చివరిలో అక్కడ రివర్సల్ ఆఫ్ ద సీన్ మనం చూస్తాం. ధనవంతుడు నరకంలోకి వెళ్ళాడు, లాజరు అబ్రహాము రొమ్మున సమాధానముతో ఉన్నాడు. ధనవంతుని ప్రార్థన అక్కడ ఆలకించబడలా. నరకంలోకి వెళ్ళాక ప్రార్థన చేస్తే అక్కడ ప్రార్థనలు ఆలకించబడవు. ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన రేపు చేద్దామన్నా కుదరదు. ఈ రాత్రి చేయాల్సిన ప్రార్థన ఈ రాత్రే చేయాలి. ఈ పగలంతా కాపాడినందుకు వందనాన్ని ఎప్పుడు చెప్పాలి? ఈ రాత్రే చెప్పాలి. రేపు రాత్రి నిన్నంతా కాపాడవు, నిన్న పగలంతా అది కుదరదు, చల్లదా ప్రార్థన, డిలే అయిపోద్ది. అది ఇప్పుడు దాకా ఎందుకు? ఈ రోజు చేయాలి, ఈ రోజు చేయాలి అంతే. ఇవాళ చేయాల్సిన సహాయం ఇవాళ చేయాలి. పేదోడికి నువ్వు చేయాలంటే ఎప్పుడో చివరిలో చేస్తానంటే కుదరదు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి చేస్తానంటే కుదరదు. ఇది చేస్తాను ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. సరే చెయ్యొచ్చు సంవత్సరానికి ఒకసారి, అది కాదంటలేదు. కానీ ఎవరైనా ఒక వ్యక్తి కనిపించినప్పుడు చిన్న సహాయమే. వాళ్ళ భారవంతం నీ భుజాల మీద పెట్టాడు దేవుడు. ఎవడి కష్టాలు ఆడుకున్నాయి, నువ్వు చేయగలిగిందే నువ్వు చెయ్యాలి. సో లాజరు విషయంలో కొంచెం కూడా సహాయం చేయాల. యోబు గ్రంథములు కూడా ఈ యోబు యొక్క సహాయాన్ని మనం చూస్తాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం నుండి యోబు ఎంత సహాయం చేశాడు ఇక్కడ చెప్తాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12-13. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను బాగాయు. గుడ్డి వాళ్ళకి, కుంటి వారికి అన్ని నేను సహాయం చేస్తాను. దరిద్రులకు తండ్రిగా ఉన్నానంట. చారిటీ వచ్చిందల్లా దాచేయటం కాదు, వచ్చిందల్లా మన భోగాలు, మన సంతోషము, మన శరీరాన్ని సంతోషం, ఇది కాదు. పేద వ్యక్తికి నువ్వు ఎంత సహాయమో చేసావు, దాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రార్థన ఆలకించబడాలి అంటే ఇది చేయాలి. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 16 నుండి కూడా ఈ మాటలు చెప్తాడు. సో యాజ్ ఎ క్రిస్టియన్ వీఆర్ కాల్డ్ టు రెస్పాండ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పోర్. పేదల పట్ల కనికరము కలిగి ఉండటానికి, వారి యొక్క మొర ఆలకించి వారి సహాయం చేయటానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. నాకు వచ్చిందల్లా నాదే అనుకోకూడదు. ధనవంతులాగా నా ప్రాణము తినుము ఏమన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నా ప్రాణమా అనుకున్నాడంటే అసలు వాళ్ళ ఇంట్లో తన భార్య పేరు కూడా లేదు. అసలు నా ప్రాణమా, చూసావు ఎంత స్వార్థమో. దేవుడా నువ్వు ఇచ్చావు, నా భార్య బిడ్డలో నేను అందరూ సుఖం, అది లేదు అక్కడ. ఆడు స్వార్థం వాడు చూసుకున్నాడు. వేరే వాడ ఈ రాత్రే నీ ప్రాణమును నేను అడుగుచున్నాను, ఏమైపోతుంది నువ్వు సంపాదించిన అంటాను. ఇంకొక వచనం వచ్చాం కదా, సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయం 9వ వచనం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 28:9. ఏదో దేవుడు అన్నీ మనకే ఇచ్చేయాలనుకోవడం కాదు, మనకి ఇచ్చిన దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. 28:9లో ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన
హేయము. ఇలా చెప్పాను చూసారా, వాక్యము నచ్చిందైతేనే వింటాం, నచ్చిందైతే మనం వినమని చెప్పాను చూసారా. అది ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిలో మూసేసుకోవడం అన్నమాట. చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము, వేస్ట్ ప్రేయర్ అనమాట. సో ధర్మశాస్త్రము వినాలి, దానిని పాటించాలి. దేవుని వద్ద నుండి ఏమి వస్తుంది, మంచి వచ్చినా చెడు వచ్చినా అది మన మేలు కోసమే దేవుడు చెప్తాడు మనకి. దానిని మనము ప్రేమతో స్వీకరించి అంగీకరించి దాన్ని అనుసరించే వారముగా మనము మరి ఉండాలి. అవిధేయుల ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. నువ్వు చెవులు మూసుకోకూడదు, వాక్యం చెప్తున్నాడు. నువ్వు వినాలి. అసలు ముందు నచ్చటము నచ్చకపోవడం ఉండకూడదు. వాక్యంలో మాట్లాడేది ఎవరో? దేవుడు. మాట్లాడేది ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? వాక్యము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి కామెంట్స్ ఎందుకు అసలు నాకు అర్థం కాదు. దాన్ని అసలు మనం కామెంట్ చేయకూడదు. వాక్యాన్ని అసలు కామెంట్ చేయకూడదు. చాలా పాపం అసలు అండి వాక్యాన్ని కామెంట్ చేయటం అనేటువంటి. మన మేలు నిమిత్తమే దేవుడు మాట్లాడతాడు, సరిచేయటానికి మాట్లాడతాడు, హృదయాన్ని సరిచేయటానికి దేవుడు మాట్లాడతాడు. అంతే తప్ప చెప్పినోడి మీద పక్కబెట్టుకుని వాడిని ఏదో చేయడానికి ప్రయత్నం చేయడు. అది సరైన విధానము కాదు. అది భక్తులకు ఉండాల్సినటువంటి విధానము. చెవు మూసుకోకూడదు అసలు. కల్పనా కథలు, దురద చెవులు. మనల్ని పొగిడేవాడు ఏమైనా వచ్చిన వాళ్ళు మాటలు చెప్తే వాడు బాగా ఎత్తేస్తాం మనం. అది మనకి ఇష్టమైనటువంటి వాక్యం. అది దేవుని రాకడలో అటువంటిదే. ప్రజలు కల్పనా కథల వైపు తిరుగుతారు, దురద చెవులు గలవారై. గద్దింపును ఇష్టపడరు, గద్దింపును అసహించుకుంటారు అన్నమాట. చెవులు మూసుకోవద్దు, దేవుడు నీకు హెచ్చరిక ఇస్తున్నప్పుడు. పిల్లలు ఏం చేస్తారంటే ఇళ్లలో తల్లిదండ్రులు చెప్పిందే చెప్పి చెవులు మూసేసుకుంటారు. అమ్మా ఏంటో మొత్తమా అనేది చెప్తున్నావు, వినలేకపోతున్నావు మేము ఇదన్నమాట. చెవులు మూసుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ మేలు కోరి చెప్తా నీ తల్లిదండ్రుల్ని. దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది నీకు పదే పదే హెచ్చరిక? నువ్వు మారాలి, మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. అందుకే చెప్పుతాడు వాక్యం. దానికే చెవి మూసుకుంటే, దానికి చెవి మూసుకుని మళ్ళా నువ్వు ప్రార్థన మొదలెడితే ఏమన్నాడు? అది హేయము, అపవిత్రమైన ప్రార్థన. హేయం అంటే ఏంటంటే అన్క్లీన్ థింగ్, అపవిత్రమైంది. అది అసలు దేవుడు ఇష్టపడదాను అసలు ఆ ప్రార్థన. నేను చెప్పిన మాట నువ్వు వినవు, కానీ నువ్వు చెప్పిన మాట నేను వినాలి. మరి ఎంత న్యాయం అది? ఆయన మాట్లాడుతుంటే మనం వినం, మనం మాట్లాడినప్పుడు మాత్రం గంటసేపు ప్రార్థన చేసినా ఎంతసేపు చేసినా చెవులు పెట్టుకుని వినేయాలన్నమాట ఆయన. అది న్యాయమేనా అసలు? సో అది హేయము, తిరస్కరించబడిన ప్రార్థన. చివరిగా ఇవాళ చదివినటువంటి లోకాసు వార్తలో, ఇది అందరికీ మనకు తెలిసింది కాబట్టి దీని చివరిలో దీన్ని ధ్యానంలో పెట్టాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు వచనాల్లో సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థనలు. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు? ఎవరి ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు? సుంకరి ప్రార్థన అంగీకరించబడినది. పరిసయ్యుని యొక్క ప్రార్థన ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి ప్రార్థన అంటే, తామే నీతిమంతులము అని ఇతరులను తృణీకరించేటువంటి వారి గురించి ఉపమానాన్ని యేసు ప్రభువు చెప్పాడు. మేమే నీతిమంతులము, నా ప్రార్థనే ఆలకిస్తాడు, మమ్ముల్నే దేవుడు ప్రేమిస్తాడు అని నీ స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. స్వనీతి అంటే మనమే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం. ఏమని? నేను నీతిమంతుడిని, నా మెడలో నేను బోర్డు వేసి తిరుగుతున్నాను అన్నమాట. నేను నీతిమంతుడిని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి, లోపం చూసిన వాళ్ళు చెప్పాలి. నేను మంచివాడు లేకపోతే నీతిమంతుడు అని వాళ్ళు చెప్పాలి. కానీ నేనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నాను. అదే అన్నాడు ఇక్కడ, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారి. పరిసయ్యులకు సంబంధించినటువంటి వారు అన్నమాట. వాళ్ళు దే హ్యావ్ గాన్ టు టెంపుల్. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి.
వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. సో దేవాలయానికి వచ్చి ప్రార్థించే వారు అందరి ప్రార్థనలు ఆలకించబడమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏ మనస్సుతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను చేసేటువంటి ప్రార్థనలో ప్రేయర్ ఆఫ్ ఫారిసీ, ఆయన నిలువబడి, ఏమండి 11వ ఏమన్నాడు? నిలువబడి. అంటే ఆయన భక్తిలో ఆయనకి చాలా గొప్ప నమ్మకం వచ్చేసింది. గుళ్ళోకి వెళ్ళి నిలబడి చేసినా పర్లేదు, గుళ్ళోకి వెళ్ళి ఎట్లా చేసినా పర్లేదు, దేవుడు ఆలకించేస్తాడు. నిలువబడి. సో స్టాండింగ్ అండ్ ప్రేయింగ్, ఇది అసలు ప్రార్థన, నిజమైన ప్రార్థన కాదు. దేవుడికి ఏది తెలియనట్లు గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. నిలువబడి, మోకరించడం లేదు, ఏం లేదు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వల్ల నేను ఉండన్నది నీ కృతజ్ఞతాస్తుతిలో కృతజ్ఞతలు చెల్లించే విధానం చూడండి. ఇక్కడ ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రార్థనలో, మంచిదే. చోరులు అంటే దొంగలు, ఇతరులకు చెందినవి బై ఫోర్స్ తీసుకునేటువంటి వాడిని చోరులు అంటారు. పేదల అవసరాలు తీర్చేటువంటి వస్తువులు నేనేం తీసుకోలేదు, దొంగలు అన్నమాట. అన్యాయస్తులు, ఇతరుల ఆస్తి అన్యాయంగా తీసుకునేవాళ్ళు, అది కూడా నేను తీసుకోలేదు. తర్వాత వ్యభిచారులు, అంటే నేను వ్యభిచారం కూడా చేయలేదు. వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలె నైనను. ప్రియులారా, దేవుడికి ఇటువంటి వాళ్ళు ఇష్టం ఉండదు. కాబట్టి ఇట్లా నేను ఇతర మనుష్యులు అంటే ఇంకొక కేటగిరీ ఉన్నారు, వాళ్ళ వల్లే నేను లేను. మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ రకం, నేను ఎక్కువ రకం అన్నట్టు మాట్లాడతాడు ఆయన. తర్వాత ఆయన ఏమన్నాడు? ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. చోరుడు, అన్యాయస్తుడు, వ్యభిచారం అన్నాడు చూసారా, ఈ మాటలన్నీ వాడి సుంకరికి సంబంధించినవి. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఏంటి? వచ్చి డబ్బులన్నీ కూడా పన్ను రూపంలో లాగేసేవాడు అనమాట. అది ఈయన దొంగ అనుకున్నాడు, దొంగతనం అనుకున్నాడు. నా డబ్బులన్నీ సంపాదిస్తే ఆ పన్ను అని, ఈ పన్ను అని చెప్పి, ఇంటి పన్ను అని, కుళాయి పన్ను అని, ఆ పన్ను లాగేస్తున్నాడు, వచ్చి దొంగలు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు లాంటి వాడిని కాదు నేను. గవర్నమెంట్ దొంగ ఎందుకు అవుద్ది? న్యాయంగానే వాళ్ళు తీసుకుంటారు, వచ్చి మనకు అన్ని సౌకర్యాలు ఇస్తారు కదా. సో ఈ సుంకరి, చోరుడు, అన్యాయస్తుడు, వ్యభిచారి, ఇవన్నీ నెగిటివ్ అన్నీ ఆయనలోనే ఉంటాయి. ఇక్కడ ఈ చేసినటువంటి ప్రార్థనలో నేను, నా అనేటువంటి పదాలు 5 సార్లు వస్తాయి కనీసం. చేసింది చిన్ని ప్రార్థన, అన్నీ నేను, నాది, నాది, నేను, నా సంపాదనలో నేను కదా, నా, ఈ పదాలు ఇక్కడ మనం చూస్తాం. అంటే అంత సెల్ఫ్ అనమాట, అంత తన సొంత విషయాలు చెప్పుకుంటాడు ఆయన. సో వారమునకు 2 మారులో ఉపవాసం, అది అయిపోయింది. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. ఉపవాసం అసలు పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్త దినం అని సంవత్సరానికి ఒకసారి ఉంటుంది, అప్పుడు చేయమని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు సోమవారం ఉపవాసం ఉంటున్నారు, థర్స్డే గురువారం ఉపవాసము ఉంటూ ఉన్నారు. యోహాను శిష్యులు కొంతమంది వీళ్ళు ప్రశ్నించారు యేసుప్రభు. పరిసయ్యులు యేసుప్రభుని ఏం ప్రశ్నించారు? మేము తరచూ ఉపవాసం ఉంటున్నాము, నీ శిష్యులు అసలు ఉపవాసం ఉండట్లేదు ఏంటి? ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఏది పెడితే తినేస్తున్నారు, అసలు అన్ని స్పెషల్స్ మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ. యేసుప్రభు చెప్పాడు, పెండ్లి కుమారుడు ఉండగా ఎవడ ఉపవాసమో పెండ్లి ఇంటి వాళ్ళు ఉపవాసం చేయరయ్యా, అది మీరు తెలుసుకోండి అన్నాడు. పెళ్ళిళ్ళు చెప్పి పెళ్ళికి పిలిచి వాళ్ళు ఉపవాసం అన్నారు అనుకోండి, ఏమంటారు? నువ్వేవాడు ఉపవాసం చెప్పడం, మీ ఇంటికాడ తినొచ్చేవాళ్ళుగా అంటారు. ఇప్పుడు ఒక ఉపవాసం ఉండాలంటే నేను చెప్పకూడదు నువ్వు ఉపవాసం ఉండి, నీకు అయ్యి ఉండాలంటే నువ్వు ఉండాలి.
అంతే తప్ప మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఉపవాసం ఉండరండి, లేకపోతే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఉపవాసం ఉండాలంటే ఉండేవాడు ఉంటాడు, ఉండేవాడు ఉండదు. బలవంతం లేదు అందులో. ఇక్కడ ఏమన్నాడు? వారానికి 2 సార్లు తరచూ ఉపవాసం ఉంటాం మేము. యేసు ప్రభు చెప్పింది ఇది పెళ్ళి. యేసు ప్రభుతో ఉన్న కాలం ఏంటంటే అదే పెళ్ళితో సమానం అన్నమాట. పెళ్ళి ఇంటితో సమానము. ఆయన వెళ్ళిపోయాక మీరు ఆయన శ్రమ పడినప్పుడు ఉపవాసం ఉండని చెప్పాడు యేసు ప్రభు. సో ఇక్కడ తరచూ ఉపవాసం ఉంటూ ఉన్నాం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాం. పరిశీలన మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో తరచూ ఉపవాసం ఉంటున్నాం. ఈ ఉపవాసాన్ని గురించి స్టార్టింగ్లోనే మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కట్లు విప్పటం, కాడి మోను తీయటం, ఆహారం ఇవ్వటం, వస్త్రదానం చేయటం, ఇవన్నీ ఉపవాసంలో వస్తాయా? అన్నం మానేటం ఉపవాసమో కాదు అని చెప్పాడు దేవుడు. ఈయనేమో 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని చెప్పాడు. అది నిజమైన ఉపవాసమో కాదు. పశ్చాత్తాపం కావాలి ఉపవాసం ఉంటే. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపం ఉండి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు. అన్న 84 సంవత్సరాలు రేయింబాళ్ళు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసింది. అసలు అన్నం మీద లేదు అసలు ఆవిడికి. ప్రార్థనే మొత్తం. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నా. మత్తయి సువార్త 23వ విషయంలో యేసు ప్రభు చెప్పాడు, మీరు చిన్న చిన్న వాటిలో 10వ భాగం ఇస్తారు, అది మంచిదే, కానీ న్యాయము, కనికరము, విశ్వాసం ఇవి లేవు మీ దగ్గర. అవి కనీసం 10వ వంతు కూడా లేదు మీ దగ్గర అంట. పుదీనాలోను సోపులోనంటే చిన్ని ఏంటంటే 10వ వంతు తెస్తారు మీరు. న్యాయము, కనికరము, విశ్వాసం కనీసం 10% కూడా లేదు మీ దగ్గర అంటాడు. ఇది అది కావాలి మీకు. అయ్యి చేయండి, ఇవి చేయండి అంటాడు. మీరేమో అయ్యే పట్టుకున్నారు, దశం భాగాలు. అది కాదా చెప్పాడు అన్నమాట. సో పరిసయ్యుని ప్రార్థన అంగీకరింపబడలేదు. ఎవరు నీతిమంతులుగా చేయబడ్డారు? సొంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఈ పదం చాలా గొప్ప పదం అంటే. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు. ధైర్యం లేదు అసలు. దేవుడిని చూడటానికి ధైర్యం లేదు. ఇంత పెద్ద ప్రార్థన చేయటానికి కూడా ధైర్యం లేదు ఆయనకి. రొమ్ము కొట్టుకొని అంటే గుండెలు బాదుకుంటాడు అన్నమాట. ఆయన చేసినటువంటి పాపము, ఆ ఘోరమైనటువంటి జీవితాన్ని బట్టి గుండెలు బాదుకుంటాడు అన్నమాట. ఒకే ఒక ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించు. అక్కడ సొంకరి నీతిమంతుడిగా డిక్లేర్ చేయబడెను కదా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియో, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియో చెప్పాను. అందుకే యేసురావు చెప్పింది ఏంటంటే, దీర్ఘ ప్రార్థనలు కాదు నాకు కావాల్సింది. ఏం కావాలన్నాడు? చిన్ని ప్రార్థన, మారు మనస్సును కూర్చునేటువంటి చిన్ని ప్రార్థన. దేవా పాపినైన నన్ను కరుణించు. అది వ్యక్తిగతంగా మనం చేసినప్పుడు, ఇంటర్సెషన్ చేసినప్పుడు చాలా మంది కోసం చేయాలి మనం, అది వేరు. నీ వ్యక్తిగతం వచ్చినప్పుడు ఈ పరిచయుడి వల్ల నీ గొప్పలు చెప్పుకోవటం కాదు, హెచ్చించుకున్న ప్రార్థనలు కాదు, తగ్గింపుతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు. పరిసయ్యుడు ప్రార్థనలో వేరే వ్యక్తిని చిన్న చూపు చూశాడు, తగ్గించి మాట్లాడాడు. దొంగ అన్నాడు, అన్యాయస్తుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు, రకరకాలుగా తగ్గించి చేశాడు. తన ఉపవాసాన్ని గురించి దాన్ని హెచ్చించుకున్నాడు, తాను ఇచ్చేదాని గురించి ఆయన హెచ్చించుకున్నాడు. ఇవేవి నాకు వద్దన్నాడు దేవుడు. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేరుగా మీరు మాట్లాడారు ప్రభువా.
దాన్ని మేము ప్రేమతో అంగీకరించడానికి, సరిచేసుకోవటానికి సహాయం చేయండి. హృదయ శుద్ధితో ప్రార్థించడానికి సహాయం చేయండి. పేదల మొరను అంగీకరించి ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రభువా, భోగముల నిమిత్తము అడగకుండా ప్రభువా మీ చిత్తాన్ని గ్రహించి మేము అడగటానికి ప్రభువా సహాయం చేయండి. దేవా, మీ దైవ జ్ఞానముతో ప్రభువా మేము ప్రార్థించుటకు మీ సహాయం మాకు దయచేయండి. ఓ దేవా తండ్రి, సుంకరి ప్రార్థన మీరు అంగీకరించారు. రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా, పాపినైన నన్ను కరుణించు. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేము ఇదే ప్రార్థన చేయటానికి ప్రభువా మీ ముందు నిలబడి ఉన్నాము తండ్రి. మా అతిశయాలు పనిచేయం నాయన. దేవా తండ్రి, ప్రభువా పరిచయని వాటి ప్రార్థన మాకు వద్దు తండ్రి. మేము తగ్గింపుతో మీ సన్నిధికి రావటానికి ప్రభువా మీ సహాయం మాకు దయచేయండి. దేవా, హెచ్చించబడేవాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని చెప్పావు ప్రభువా. అతిశయము, గర్వము, ఆ హెచ్చింపబడిన పరిస్థితులు మనను దూరపరిచడు తండ్రి. మేము ఎంత కలిగినను అడిగి మడిగి జీవించడానికి, తగ్గింపుతో బ్రతకటానికి ప్రభువా మాకు నేర్పించిన తండ్రి. ఓ దేవా, మా ప్రభువా, ఓ దేవా, ఇతరులను ప్రభువా చిన్న చూపు చూడకుండా మీ సహాయం మాకు దయచేయండి. ఈ పరిచయుడు సుంకరిని చాలా చిన్న చూపు చూసి దొంగ, వ్యభిచారి, అన్యాయస్తుడు అని నిందించాడు ప్రార్థనలో. తండ్రి, మా ప్రార్థనలలో ప్రభువా ఇతరులను ప్రేమించటానికి, వారి కొరకు విజ్ఞాపన చేయటానికి మీ సహాయం మాకు దయచేయండి. మా పాపములు, దోషములు దయతో మానేయించండి. మేము అంగీకరించబడలాగా అనుదినము ప్రార్థించుటకు మీ సహాయం మాకు దయచేయండి. రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. దేవా ప్రభువా, ఈ ధ్యానాల ద్వారా ప్రభు ఆధ్యాత్మికంగా మేమందరం బలపడటానికి సహాయం చేయండి. కొనసాగుతున్న శిలువ యాత్రను మీరు ఆశీర్వదించండి ప్రభు. చదువుకునే పిల్లలకు మీ కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివిధ పనులు చేస్తున్న వారందరికీ మీ సహాయము దయచేయండి, మేలు జరిగించండి. శారీరక బలహీనతలతో ఉన్నటువంటి వారికి స్వస్థత, విడుదల, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మళ్ళా రేపు సాయంకాలము శిలువ ధ్యానంలో కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రి కాలంలో గృహాలకు వెళ్తున్న వారికి మీ కాపుదల దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్టు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మరల అపరాధములు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనల నుండి దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్.